నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఆదిబట్ల మున్సిపాలిటీలో మంగళపల్లి దగ్గర సాగర్ హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, బొంగులూరు ఎగ్జిట్ నెంబర్ 12కి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్‌కి సంబంధించినటువంటి కంపెనీ యొక్క పేరు, ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు, హెచ్ఎండిఏ లేఅవుట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్, ప్రైస్ విషయం ఉన్నది ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ సేల్స్ డైరెక్టర్ అయినటువంటి రవి సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేము, మన కంపెనీ యొక్క పేరు, వెంచర్ ఏ లొకేషన్‌లో మీరు వేయడం జరిగిందన్న విషయం క్లియర్‌గా చెప్పండి. నమస్తే అండి. నా పేరు రవి. శ్రీ గురుదత్త డెవలపర్స్ ఎస్జిడి అనే కంపెనీలో మార్కెటింగ్ సీనియర్ హెడ్ గా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇందులోనే నేను పనిచేస్తున్నాను. ఇదే కంపెనీ 16 ఇయర్స్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ తో ఆల్రెడీ వెంచర్లు చేస్తూ ఉంది. ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి బొంగళూరు జంక్షన్ కి 2.5 km డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ అదే మనకు ఇబ్రాహీంపట్నం వెళ్లే రూట్ నుంచి చూసుకున్నట్టయితే 1.2 km అవుతుంది. ఇది టోటల్ గా 18 ఎకర్ లో వెంచర్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ఫుల్ గా హెచ్ఎండిఏ లేఅవుట్ అండ్ గెటెడ్ కమ్యూనిటీ అండ్ విల్లా ప్లాట్ల గురించి కూడా అన్ని ప్లాన్ చేస్తున్నారు. సార్ ఇప్పటివరకు అయితే మీ యొక్క వెంచర్ ఎన్ని ఎకరాలలో వేస్తున్నారన్న విషయం చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా హైవే రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్, అండ్ అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్న విషయం క్లియర్గా చెప్పడం జరిగింది కదా. ఈ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మన వ్యూవర్స్కి చెప్పండి. ఓకే సార్. ఈ రోడ్ చూసుకున్నట్టయితే 40 ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్ అండ్ ఫుల్గా రౌండ్గా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అండ్ క్లబ్ హౌస్ కూడా ఇందులో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ అండ్ హార్వెస్టర్ ప్లానింగ్. టోటల్గా హెచ్ఎండిఏ అంటే ఎలా ఉంటుందో ఫుల్ అన్ని డెవలప్మెంట్స్ అయితే కంపల్సరీ చేసేస్తాం. ఆల్రెడీ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ మంత్ లో ఇంకొక 15 days లో దాటినంటే ప్లాట్స్ అని క్లోజ్ అవుతుంది. ఇది నియర్ బై సిటీకి దగ్గరలో ఉండడం వల్ల గెటెడ్ విల్లాస్, బయట ఎవరైనా విల్లాస్ కట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడనే ప్లాట్ తీసుకొని విల్లా ప్లాట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి 300 స్క్వేర్ యార్డ్స్ బిట్ లో ఉన్నాయి, 200 స్క్వేర్ యార్డ్స్ బిట్ లో ఉన్నాయి, 167 స్క్వేర్ యార్డ్స్ బిట్ లో ఉన్నాయి. అండ్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా రెండు ప్లాట్లు చేసుకొని 600 స్క్వేర్ యార్డ్ లో కూడా ప్లాట్లు అపార్ట్మెంట్ బిల్డింగ్ లాగా చేసుకొని ఒకరొకరు షేరింగ్ చేసుకునే ప్లాన్లు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. ఈ ఫైనల్ ఎల్పి వచ్చినమ్మటి విత్ ఇన్ లో క్లబ్ హౌస్ స్టార్ట్ చేస్తాం అండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడున్నది ప్రైజ్ లో ఇమీడియట్ గా అప్రిషియేషన్ వచ్చే లేఅవుట్ అంటే ఈ నియర్ బై లో లేవు. మనకు నియర్ బై ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. ఆల్రెడీ 45-50,000 ఫర్ స్క్వేర్ యార్డ్ లో కోట్ చేస్తున్నారు. మన దాని నుంచి చూసుకుంటే మనకు 50% లెస్ అమౌంట్ ఇమీడియట్ గా ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ ప్రైస్ లో ఇమీడియట్ గా అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇంకా లేట్ గా మనకు అప్రిషియేషన్ వచ్చిన తర్వాత తీసుకుంటే అది అప్రిషియేషన్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో తీసుకుంటే మాత్రం ఇమీడియట్ గా మనం తీసుకున్న తర్వాత మనకు వచ్చే అప్రిషియేషన్ ఉంటుంది. మన అప్రిషియేషన్ వచ్చిన తర్వాత తీసుకుంటే అది అప్రిషియేషన్ వచ్చినాక మళ్ళీ రావాలంటే టైం పడుతుంది. ఈ టైం మాత్రమే మంచి లేఅవుట్ ఇక్కడ వేయడం జరిగింది. సార్ ఇప్పటివరకు అయితే మీరు వెంచర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అండ్ వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ నుంచి మేజర్గా చూసుకున్నట్లయితే మనం సెంటర్ పాయింట్ ఎల్బీ నగర్ అనుకున్నప్పటికీ ఎల్బీ నగర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఇక్కడైతే టీసీఎస్ ఆదిబట్ల ఉంటుందో దానికి ఎంత దూరం ఉంటుంది, అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో అక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ఉందన్న విషయం ప్రతి ఒక్కటి 1 by 1 మన వ్యూవర్స్కి క్లియర్గా చెప్పండి. మంచి సార్. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 19.5 km లో డిస్టెన్స్ వస్తుంది. ఇది మనకు టీసీఎస్ నుంచి అయితే 7 km డిస్టెన్స్ అవుతుంది. ఓకే. మనకు ఫాక్స్కాన్ కూడా 8 km డిస్టెన్స్ లో అవుతుంది. మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఒక 19 km డిస్టెన్స్ అవుతుంది. ఓకే. ఈ రకంగా మనకు సిటీ ఎక్స్పాండ్ అవుతుందంటే అవుటర్ కి నియర్ బై అవుటర్ జంక్షన్ 12 ఎగ్జిట్ దగ్గర వస్తుంది. ఇది ఈ జంక్షన్ లో చూసుకున్నట్టయితే సిటీలో లివింగ్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేరు. అవుటర్ తర్వాతనే చూసుకుంటున్నారు. ఇక్కడ నియర్ బై ఏమైతుంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ పడుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ ఉన్నాయి. ఐరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒకటి పడింది, అక్కడ స్టార్ట్ అవుతుంది. నియర్ బై చూసుకుంటే కాలేజెస్ చాలా ఉన్నది. కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నది. ప్లస్ జాగృతి కాలేజ్ అని కూడా రన్నింగ్ లో ఉన్నది. ఇంకటి మనకి ఏవి ఇన్స్టిట్యూట్ కొంచెం దూరం వెళ్తే ఏవి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మనకి ఇది అన్ని హైవేలకు డిస్టెన్స్ ఉంది. ఏదైనా అవుటర్ రింగ్ ఉందంటే అవుటర్ కి నియర్ 5 km డిస్టెన్స్ లో కంపల్సరీ డెవలప్మెంట్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ తక్కువ ఉన్న ప్రైజులనే చాలా మంది బిల్డర్స్ కానీ బిజినెస్ మ్యాన్లు కానీ ల్యాండ్లు ఆల్రెడీ కొనేసి పెట్టుకున్నారు. మార్కెటింగ్ బిజినెస్ కోసం కానీ, డిమార్ట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ, ప్లస్ స్కూల్స్ కానీ
కాలేజెస్ కానీ ప్రతి దానికోసం ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసి పెట్టుకున్నారు. అది ఎప్పుడైతే అప్రిషియేషన్ వచ్చి డెవలప్మెంట్ జనాలు లివింగ్గా ఉంటారో అప్పుడు వాళ్ళు కట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఆ టయానికి ఇక్కడ ల్యాండ్ కొనాలంటే ఈ ప్రైస్లో దొరకదు. అప్పుడు మనం ఇంకా దూరం వెళ్ళి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మార్కెటింగ్ అనేది స్తబ్దత ఉంది, తక్కువగా లిమిట్లో హైక్ అవ్వకుంటుంది. ఈ టైంలో కొన్నట్టయితే గత 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు కొన్న వాళ్ళ ఆ 2 ఇయర్స్ క్రితం కొన్నోళ్ళకి ఇప్పుడు కొన్నోళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, ఇంకొక 1 ఇయర్ తర్వాత ఒక 6 మంత్ తర్వాత కొన్నారంటే చాలా హైక్ అయిపోతుంది, డబుల్ రేట్ పెరిగిపోతుంది. 2 ఇయర్స్ నుంచి ఆగిపోయిన రేట్లని ఒక్కసారి జంప్ అవుతుంది. ఓకే, ఈ జంప్ అవ్వడంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఇమ్మీడియట్గా అప్రిషియేషన్ 2 ఇయర్స్ అప్రిషియేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. అంటే మీరు ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో దట్టు మనకి సాగర్ హైవే దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇమీడియట్గా అప్రిషియేషన్ ఉంటుంది. దాంతోపాటు ఈ వెంచర్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆడే రన్నింగ్లో ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ కనెక్టివిటీ కూడా బాగుంటుందని చెప్తున్నారు. బాగుంటుంది. ఇంకొకటి సార్ ఏంటంటే ఇక్కడున్న సిచ్యువేషన్లో ఎక్కడో ప్లాట్ కొనేదానికంటే అక్కడ రీసేల్ మాత్రం కొంటేనే మాత్రం రీసేల్, ఇక్కడ ఏంటంటే కట్టుకోవచ్చు ప్లస్ రీసేల్ గా అమ్ముకోవచ్చు. 2 in 1 గా యూజ్ అవుతుంది. ఏదైనా ఓకే, మనం బయట ఎక్కడన్నా కొన్న చోట అంటే ఎవరైనా కొంటేనే అక్కడ అప్రిషియేషన్ వస్తేనే అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది మన అవసరాల కొద్దిగా. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా అవసరాల కొద్దిగా 1 year 6 month అయినా సరే మనం ఇప్పుడు కొన్నామంటే ఇమీడియట్ గా అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మరి ఇంత మంచి లేఅవుట్లో మీరు అన్ని విషయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఒక లివింగ్ పర్పస్లో విల్లా కన్స్ట్రక్షన్కి కానీ లేదా హౌస్ కన్స్ట్రక్షన్కి కానీ లేదంటే ఒక 6 months తర్వాత 1 year తర్వాత రీసేల్కైనా కూడా ఉపయోగపడే విధంగా ఈ వెంచర్ అనేది మీరు వేయడం జరిగింది కదా. సో ఈ వెంచర్లో ఉన్నటువంటి రేటు విషయం మన వ్యూవర్స్కి క్లియర్గా చెప్పండి. ఓకే విజయ్, ఇప్పుడున్న ప్రైస్ అయితే 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఓకే, ఈ 1 week 10 days 15 days లోప ఈ ప్రైజే కొనసాగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఫర్ స్క్వేర్ యార్డ్కి 2,000 అప్రిషియేషన్గా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. టోటల్గా 27,000 ఫర్ స్క్వేర్ యార్డ్ కంపల్సరీ పెడతారు. ఒక 15 daysలో స్టార్ట్ చేస్తారు. ఈ టైంలోనే ఎవరైనా కొనుక్కోవాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే ఈ రేట్కి వస్తుంది. తొందరగా పడి సైట్ విజిట్ చేసి నచ్చితే ప్లాట్ కొంటే వాళ్ళకి ఈజీగా 15 daysలో అప్రిషియేషన్ ఒక 2,000 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే సార్. ఓకే సార్, మరి ఓకే విజయ్ గారు, మీరు చేసిన ఏదైనా వెంచర్ ఉంది అంటే మీరు పర్ఫెక్ట్గా ఉండి అది గుడ్గా ఉన్నట్టయితేనే మీరు వచ్చి చేయడానికి కూడా చూస్తారు. అవును సార్. ఈ విషయానికి అనేసే మిమ్మల్ని పిలిపించడం జరిగింది. మామూలుగా అది వెంచర్ బాగాలేదనే సిచ్యువేషన్ ఉంటే మీరు రారు. ఇది బాగుందని మీరు చూసిన తర్వాతనే వచ్చి చేయడం జరిగింది. ఈ విధంగా వచ్చినందుకు మీకు చాలా చెప్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.